టమాటాల అబ్బాయి వచ్చేసాడు. చారు రెడీ చేస్తానండి. చారు ఏం చేస్తానండి, మా ఇద్దరికే కదండి, కొంచెం ఒక లీటర్ నీళ్ళు తీసుకుంటాను. చింతపండు, ఉప్పు, కరివేపాకు వేస్తాను దాంట్లో నీళ్ళలో. తర్వాత 4 టమాటాలు వేడి నీళ్ళలో వేసి మిక్స్ చేసి పెట్టుకుంటాను. చింతపండు, టమాటాలు నీళ్ళలో బాగా స్మాష్ చేస్తానండి. తర్వాత ధనియాలు, మిరియాలు, మెంతులు కొంత వేసుకుంటే మంచిదండి షుగర్కి, ఏదో చిటికెడు సువాసనగా ఉంటుందండి. తర్వాత జీలకర్ర వేస్తాను. కందిపప్పు ఒక రోజు వేస్తాను. కందిపప్పు వేసాం అనుకోండి చారు రెండో రోజుకి నిల్వ ఉండదు, సద్ది వాసన వస్తుంది. అందుకే పప్పులు మానేసాను ఈసారి. ఎల్లుల్లి వేస్తానండి. ఆ పొడి చేసి ఆ పొడి లేదంటే కొంచెం తీసి పెట్టుకున్న రసం, ఇంకొకసారి రసం పెట్టుకొచ్చి చిన్న బాటిల్, ఇది ఒక 2 ఇంచుల బాటిల్, దీంట్లో పెట్టుకున్నా. ఇంకోసారి రసం పెట్టుకున్నాను. ఆ పొడి వేసానండి. గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇంగువ వేసాను. ఆ తర్వాత ఈ చింతపండు, టమాటాలు, ఈ చారు పొడి వేసిన నీళ్ళు వేసాను. తర్వాత అండి ఇది పొంగనివ్వను. పొంగితే మెడిసిన్ వాల్యూస్ అన్నీ పోతాయండి చారులోని. ఇదిగో మనం ఈ ధనియాలు, మిరియాలు ఇవన్నీ హెల్త్కి మంచిదండి. ఇవన్నీ మనం పొంగబెట్టి మరగబెట్టి వాసన పోనివ్వకూడదు. ఇది ఎలాగంటే నురుగులాగా పైకి వస్తూ ఉంటుంది పొంగుతకి. అప్పుడు తప్పని ఆపేసి మూత పెట్టేయాలి. కరెక్ట్గా మూత పెట్టేశారంటే మీకు ఆ రసం పొడిలోని ఇంగ్రీడియంట్స్, ఫ్లేవర్స్ అన్నీ నీళ్ళలో దిగి మంచి సువాసనగా ఉంటుందండి. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. మా అమ్మగారు మొత్తం అన్నీ వేసి మరగబెట్టేసి వడకట్టి తాలింపేసేవారు. చారు చాలా టేస్ట్గా ఉండేది. కానీ ఇది కరెక్ట్ అండి, తమిళనాడులో ఇలా చేస్తారు. ముందు తాలింపేసి అలా పొంగకుండా నొరుగు వచ్చేటప్పుడు ఆపేసి మూత పెట్టడం వల్ల మనం ఫిల్టర్ కాఫీకి డికాషన్ ఎలా అన్నీ చేసుకుంటాం, అలాగే మనం వేసిన మంచి మంచి కరివేపాకు, ఇంగువ, ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా చూసారా. ఇప్పుడు పొంగటాకు వస్తుంది కదా, నేను కరెక్ట్గా మూత చూసుకుని ఇంకా స్లో చేసేస్తానండి. పసుపు కూడా వేసాను తాలింపులో. మెల్లిగా అండి, ఇంకా పొంగనివ్వకుండా తప్పున ఒక మూత పెట్టేస్తాను దానికి సరిపడా. ఇదండి కాకరకాయలు నూనెలో వేసేసాను 10 నిమిషాలు ఇందులో ఫ్లేమ్లో. ఇంకా ఏగినట్టేనండి. తీసేసి ఆ నూనె నేను మళ్ళీ కూరలకు వాడుకుంటానండి. కాకరకాయ షుగర్ పేషెంట్ మంచిది. ఈ నూనె ఏముంటుంది, చేదేమి ఉండదు, మనం పిండేసాం చేయదు. చక్కగా ఈ నూనె అంతా తీసేసంటే నేను ఇదిగో మిక్సీ కడిగి ఎండబెట్టానండి. ఇంకా పొడి చేయలేదు. పొడి చేసి వీటికి పొట్టలో పెట్టేసి మళ్ళీ నూనె అంతా కాల్ చేసి ఆ ఖాళీ ముక్కల్లో కాయలు పెట్టి కాసేపు ఉంచుతానండి. చారు రెడీ అవుతుంది. ఇదండి పొంగనివ్వకుండా స్లో పెట్టాను నేను. ఇంకా కరెక్ట్ మూత రెడీ చేసుకుని పెట్టేసుకుంటా. ఆల్రెడీ బీరకాయ కూర నేను చూపించాను కదండి ఒక వీడియోలో. బీరకాయ ఎగిరేసాను. టమాటాలు 2 కిలో 50 రూపాయలండి, 1 కిలో 30 రూపాయలు ఉన్నది. సరే ఎందుకండి, బాగానే ఉన్నాయి గట్టిగానే. 2 కిలోలు తీసుకున్నా. చారు రెడీ అయిందండి. మీ అమ్మాయి ఏమో బయటకు వెళ్ళక్కర్లేదండి, అన్నీ ఇంటి ముందుకు వస్తాయి. ఈ కూర అన్నీ రెడీ చేసుకున్నాక ఏ కూరగాయలు అయిపోయినా కరెక్ట్గా దొరికేస్తుందండి. చూడండి మనకి ఇలా పొంగుతాకు వచ్చింది కదా. పొంగుతాకు వచ్చినప్పుడు ఆ పొంగనివ్వకుండా టప్పున ఆపేసేయాలి. అది అలా తిరగబడినప్పుడు ఆ చారుని ఇలాగండి అలా ఆపేసుకుంటే అలా మూత పెట్టేసుకోవడం. అదే అండి ఇంకా రసం. మీకు ఒక 15 నిమిషాల్లో చక్కటి మంచి సువాసనతో రసం అండి. చారు ఎప్పుడు పొంగకూడదు. ఇదిగో కాకరకాయలు నేను పొట్టలో ఈ పొడి పెడతాకి ఇంకా అయిపోయిందండి, మగ్గిపోయినవి. కొంచెం స్టిఫ్ అవనిస్తానండి. తీసేసి ఈ పొడి మిక్సీ బట్టి పెట్టేసానంటే ఈరోజు వంట రెడీ అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.